అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కోడి కోసం కొట్టుకోవటం మనం చూసే ఉంటాం. సామెత కూడా ఒకటి ఉంది, కోడి కేసు కోర్టుకి వెళ్ళినా కానీ తేలదు అనే ఒక సామెత కూడా ఉంది. కానీ కోడు పెట్టిన గుడ్డు కోసం కొట్టుకోవడం అనేది చాలా విచిత్రమైనది. నిన్న బిగ్ బాస్ హౌస్లో కోడి గుడ్డు కోసం కుక్కని కొట్టినట్టు కొట్టుకోబోయారు. ఎవరైతే ఆ మాస్క్ మ్యాన్ ఉన్నారో అతను, అలాగే భరణి గారు, వీళ్ళిద్దరూ కోడి గుడ్డు మీద గొడవ పడ్డారు. కోడి గుడ్డు కోసం కుక్కని కొట్టినట్టు కొట్టుకోబోయారు. లిటరల్గా జస్ట్ మిస్ అయింది. ఎవరైనా కానీ వాళ్ళు పక్కనున్న ఇంటి సభ్యులు ఆపకపోతే వాళ్ళిద్దరూ కుక్కని కొట్టినట్టు కొట్టుకునేవాళ్ళు. వాళ్ళిద్దరే కాదు, ఇంటి సభ్యులందరూ కూడా ఒకరినొకరు కుక్కని కొట్టినట్టు కొట్టుకునేవారు. నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ అంతా కూడా కేవలం గుడ్డు మీద మాత్రమే డిస్కషన్ పెట్టారు. గుడ్డు మీదనే గొడవలు పడ్డారు. గుడ్డు కోసమే కొట్టుకున్నారు ఆ ఎపిసోడ్ అంతా కూడా. నిజంగా అది చూసిన తర్వాత నాకు నవ్వేసింది. అసలు ఏందిరా ఇది, వీళ్ళు బిగ్ బాస్ గేమ్ ఆడటానికి వెళ్ళారా, టాస్క్లు ఆడటానికి వెళ్ళారా, లేదా కోడి గుడ్డు కోసం కొట్టుకోవడం వెళ్ళారా అనే ఒక అనుమానం కలిగింది. నాకు లిటరల్గా నవ్వు వచ్చింది. అసలుకి ఏం జరిగిందంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడూ బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వలేదు, కానీ బిగ్ బాస్ మాత్రం నేను సీజన్ 1 నుంచి నేను చూస్తా. నాకైతే ఇంట్రెస్ట్, నేను చూస్తూనే ఉంటా. కానీ ఎప్పుడు కూడా బిగ్ బాస్ రివ్యూ ఇవ్వాల. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో, కోడిగుడ్డు విషయం ఏదైతే ఉందో, అది చూసిన తర్వాత దాని గురించి మాట్లాడాలి అని నాకైతే అనిపించింది. అసలు ఏం జరిగిందంటే, సంజన గారు ఆ హౌస్లో ఉన్న ఒక ఇంటి సభ్యురాలు, ఆ సంజన గారు వాటర్ కోసం వెళ్ళింది. వాటర్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక 4 కోడిగుడ్లు ఉడకబెట్టి అక్కడ పెట్టారు. ఆ కోడిగుడ్లు చూసిన సంజన గారు, ఆవిడకి ఆకలేసి ఆవిడ టెంప్ట్ అయ్యి ఒక గుడ్డుని తీసుకొని సల్లంగా తీసుకొని ఎవరో తెలియకుండా తీసుకొని తినేసింది. ఆ తినే సమయంలో 2 వ్యక్తులు చూశారు. ఒక వ్యక్తి భరణి గారు, మరో వ్యక్తి ఆవిడ పేరు నాకు కరెక్ట్గా తెలియదు, తనుజ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. ఆవిడ వీళ్ళిద్దరూ చూడడం జరిగింది. వాళ్ళిద్దరికి ఈ సంజన గారు ఏం చెప్పారంటే, ఎవరు చెప్పొద్దు అని చెప్పేసి ఆవిడ చెప్పింది. సరే ఓకే, మేము ఎవరు చెప్పము అని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈవిడ మాత్రం గుడ్డు తినేసింది. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, మాస్క్ మ్యాను లేకుంటే మర్యాద మనిషి వీళ్ళున్నారో, వీళ్ళందరూ గుడ్డు కనిపించలేదు అని చెప్పేసి అందరినీ అడగడం స్టార్ట్ చేశారు. మీరు గుడ్డేమని తిన్నారా, గుడ్డేమని మీరు చూసారంటే, ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు, మేము తినలేదు, మేము చూడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత సంజన గారు అంటే గొడవ పెద్దదైంది. మీరు తిన్నారా ఇదే డిస్కషన్ జరుగుతూ వస్తుంది. ఆ గొడవ కాస్త పెద్దదైంది. తర్వాత సంజన గారు వేరే దారి లేక, ఆ గుడ్డుని నేనే తినేశాను, నేను టెంప్ట్ అయ్యాను, నేను బాలెంతని, నాకు ఆకలి వేసింది, అందుకనే తినాల్సి వచ్చింది అని సంజన గారు చెప్పడం జరిగింది. నేను తినేటప్పుడు భరణి గారికి తెలుసు, అలాగే తనుజ గారికి తెలుసు. వాళ్ళిద్దరూ చూశారు, వాళ్ళిద్దరికి చెప్పి నేను తీసుకున్నాను, తిన్నాను, వాళ్ళకి తెలుసు అని చెప్పేసి సంజన గారు చెప్పడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది గొడవ అసలుకి. అంటే మిగతా ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భరణి గారిని అందరిని అడగడం జరిగింది, తనుజ గారిని అందరిని అడగడం జరిగింది. గుడ్డు ఏమన్నా మీరు చూసారా, ఎవరైనా తీసుకోవడం మీరు చూసారంటే మేము చూడలేదు అని చెప్పింది. సంజన గారు వచ్చేసి వాళ్ళకి తెలుసు అని చెప్పింది. తర్వాత అక్కడ గొడవైంది. మేము అడిగినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు, మేము అడిగాం కదా, మీకు తెలుసు కదా, మీరు చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు అనేసి గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలో భరణి గారు అలాగే మాస్క్ మ్యాన్ మధ్య కొంత ఘర్షణ జరిగింది. ఆ గుడ్డు కోసం వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఆ గుడ్డు కోసం వాళ్ళిద్దరూ కొట్టుకోబోయారు, లిటరల్గా కొట్టుకోబోయారు. ఆల్మోస్ట్ కొట్టుకునేదాకా వచ్చారు. వాళ్ళు కానీ అడ్డం తీయకపోతే ఖచ్చితంగా వాళ్ళు కొట్టుకునేవాళ్ళు అనే స్థాయికి వాళ్ళు వచ్చేసారు. అది చూసిన తర్వాత నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఎందుకంటే అరే వీళ్ళు బిగ్ బాస్కి గేమ్ ఆడటానికి వెళ్ళారా, లేకుంటే గుడ్డు కోసం కొట్టుకోవడం కోసం వెళ్ళారా అనే నాకైతే నవ్వు వచ్చింది. నేను చాలా సీజన్లో నేను చూసా.
కానీ ఒక గుడ్డు కోసం కొట్టుకోవడం అనేది ఈ సీజన్లో చూస్తున్నా. నిన్న జరిగిన ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు. ఆ ఎపిసోడ్ అంతా కూడా గుడ్డు మీద డిస్కషన్, గుడ్డు మీద గొడవ, ఏరేది ఏమీ లేదు. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మాత్రం నామినేషన్ మొదలు పెట్టారు. తర్వాత గుడ్డు మీద డిస్కషన్ పెట్టారు, గుడ్డు మీద కొట్టుకున్నారు, గుడ్డు మీద గొడవ. ఆ గొడవ ఇంకా సర్దుమడగల. ఈరోజు జరిగే ఎపిసోడ్లో కూడా కంటిన్యూ అవ్వద్దనమాట. అంటే వీళ్ళు గుడ్డు కోసం వెళ్ళారు, కేవలం ఒక గుడ్డు కోసం. అరే తింటే తినింది అబ్బా గుడ్డు, ఎవరైనా తింటే తినింది, తిన్నా ఓకే, ఏమైంది? ఒక గుడ్డు కదా, గుడ్డు కోసం కొట్టుకుంటారా? గుడ్డు కోసం డిస్కషన్ పెట్టుకుంటారా? చెత్త. ఇది కాకపోతే ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇదేంద్రా గుడ్డు కోసం కొట్టుకోవడం ఏంద్రా అని చెప్పేసి, విచిత్రంగా ఉంది, ఈ గుడ్డు కోసం కొట్టుకోవడం ఏంద్రా అని చెప్పేసి ఆడియన్స్ కూడా విచిత్రంగా చూస్తున్నారు అనమాట. సో అది చూసిన తర్వాత నాకు నవ్వు వచ్చి దీని మీద డిస్కషన్ పెట్టాలి, చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అంతకుమించి బిగ్ బాస్ మీద పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ మీకు రివ్యూస్ కావాలంటే, మీరు మాట్లాడమంటే, మీరు వీడియోలు చేయన్నా అంటే నేను ఖచ్చితంగా వీడియోలు చేస్తాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.